నా చేతిలో పట్టుకున్నది నారు పోసుకోవడానికి రైతు నార్మల్గా వేసింది కాదు. ఈ నారు తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్ప పని విధానానికి, నల్గొండ జిల్లా మంత్రుల పని విధానానికి నిదర్శనం ఈ తడిసిన ధాన్యం. నల్గొండలోని అత్యంత పెద్దదైన ఈ పంటకు 2 లక్షలకు 2.5 లక్షల వరకు కొనుగోలు చేయగలిగిన అర్జాలబావి పీపీసీ సెంటర్ ఇది. గత 12 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడుతూ ఉంది మన కళ్ళ ముందట. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల 15 రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్య రాసులు మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈమె మహిళా రైతు ఈమె చెప్పింది, 15 రోజులైంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తడిచింది. మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది, ఇక్కడికి వస్తుంటే నేను కొన్ని రోజులు హాస్పిటల్ కూడా ఉండాల్సి వచ్చింది అని చెప్పి మీరు విన్నారు అందరు కూడా. సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి ధాన్యపు రాశిలో అంచెంబడి మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు. గాలి మనుషులైనరు, గాలి మోటార్లు ఎదుగుతున్నారు, గాలి మనుషులైనరు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇంకా భూపారెడ్డిని చూసి ఈయన అనుకునే పరిస్థితికి వచ్చింది. నన్ను నువ్వు కదా సార్ అంటున్నారు. మేము చేసిన పని అట్లా గుర్తుంది వాళ్ళకి. మేము మోసపోయినామని మధ్యన ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ పని విధానం గట్లా ఉంది. ఎంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఇది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నెల 15 రోజుల నుంచి 45 రోజులుగా తెచ్చి పోసిన రాసులు ఉన్నాయనంటే ఇప్పటి వరకు ఇంకా ఇది కేవలం 10%. ఇంకా 90% పొలాల మీద అట్లాగే ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంది. ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు. ఇంకా రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికే భయం కలిగే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ ఇది ఒక్కటే కాదు, పత్తి రైతుల బాధ చూస్తే ఇంకా దారుణంగా ఉంది. ఎరువులప్పుడు ఎరువులు ఇవ్వక ద్రోహం చేసిండ్రు. సమయానికి ఎరువులు ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గింది, పత్తి దిగుబడి తగ్గింది, వరి ధాన్యం దిగుబడి కూడా తగ్గింది. ఆ తర్వాత వచ్చిన పంట పరిస్థితి ఈ రకంగా ఉంది. పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మరి ఆనాడు నిబంధనలున్నా ఎట్లా కొనిపించినాం మేము, ఇవాళ మీరు ఎందుకు కొనిపించలేకపోతున్నారు? ఒకటే కారణం, వీళ్ళు మిల్లర్ల దగ్గర, దళారీల దగ్గర డబ్బులు వసూలు చేశారు కోట్లాదిగా. రైతుల్ని గొర్రెని కసాయి కప్పచెప్పినట్టు రైతుల్ని తీసుకుపోయి వాళ్ళకి కప్పచెప్పారు. దానివల్లనే ఇవాళ రైతాంగం మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇక్కడ ఇవి చూసి ఇవాళ కొత్తగా కోసుకున్న రైతు ఈ కళ్ళం వైపు వచ్చే పరిస్థితి లేదు. ఎంతకో అంతకని చెప్పి అడ్డీ బాసర్ తీసుకుపోయి మిల్లులకు అప్పచెప్తున్నారు. 1400, 1500